10 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం కొత్త పార్టీకి ప్రజలు అప్పగించినారు. ఇప్పుడు దానికి భిన్నంగా ఏ కారణం చేతనైతే ప్రజలు ఓడించినారో కేసీఆర్ గారిని, వాటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ చేయాల్సిన పనులు 11 మాసాలు అయిపోయింది. ఇప్పటికీ నా దృష్టిలో, భారతీయ జనతా పార్టీ దృష్టిలో ప్రచారం మాత్రమే జరుగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఒక రైతు బంధు మొన్న కొంత సగం మాత్రమే ఇచ్చినారు. ఈ అప్పుల మాఫీ సగం కూడా కాలేదు. దాని తర్వాత ఈ యొక్క బస్ ఫ్రీ తప్ప ఇంకేం లేదు. దాని తర్వాత కొన్ని ప్రకటన చేసినంత మాత్రాన ఇంత పెద్ద పబ్లిక్ మీట్లు కండక్ట్ చేయాలండి. మహబూబ్నగర్, పెద్దపల్లి, ఇవాళ హైదరాబాద్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తుంటే మాకే అభ్యంతరం లేదు. బట్ దోస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఖర్చులు అవన్నీ కూడా. ఇది న్యాయమా చెప్పండి? ఆ డబ్బే గరీబోళ్ళకు ఇళ్ల కోసం, గరీబోళ్ళ ట్యూషన్ పిల్లలకు, స్టూడెంట్స్ కు ట్యూషన్ ఫీజులో నేను ఏం మాట్లాడుతున్నాను. మేము అది చేసినాం, ఇది చేసినాం, ట్యూషన్ ఫీజు కూడా ఇచ్చిన. ఎక్కడ ఇచ్చినా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ట్యూషన్ ఫీజు ఇచ్చినారా? గత సర్కారు 3 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇవ్వలేదు. ఈ సర్కార్ వచ్చి 1 year కావస్తుంది, ₹1 ఇవ్వలేదు. మీరు గొప్ప చెప్పుకోవడం మాని సీఎం గారు వస్తా ఉంటే మొత్తం బండెనక బండి కట్టినట్టు మినిస్టర్లు అందరు కూడా ఆ డయాస్ మీద కూర్చుంటా ఉన్నారు. ఎంత వర్కింగ్ అవర్స్ మినిస్టర్ యొక్క పని సమయం, ఎంత టైం వేస్ట్ అవుతా ఉన్నది. ఏమవసరం ఉన్నది చెప్పండి? ముఖ్యమంత్రి గారు పోతే సంబంధిత డిపార్ట్మెంట్ ఒక మినిస్టర్ ఉంటే పోతే పాయ్ లోకల్ జిల్లాని, మిగతా అందరూ సెక్రటరీలో కూర్చోవాలి కదా రివ్యూలో కోసం, పనుల కోసం. ఎందుకు మొత్తం జోడెట్లా మొత్తం పోతా ఉన్నారు? అనేక పనులున్నాయి, మీరు సవరించాల్సిన పనులున్నాయి. గవర్నెన్స్ ఇంకా ట్రాక్ మీద రాలేదు, ఇప్పటికి రాలేదు. ఏ మినిస్ట్రీ కూడా చేయలేదు. అందరు గొప్ప చెప్పడం, ఆ గొప్పలకు మరి ముఖ్యమంత్రి గారు బాగా నేర్చుకున్నారు. అందరు మినిస్టర్ల పేరు తీసుకుంటా ఉంటారు స్పీచ్ లో. ఆ మినిస్టర్ గారు ఇట్లా చేస్తారు, ఈ మినిస్టర్ గారు మా మంత్రి గారు హయాంలో ఇది చేసి, ఇవన్నీ గొప్ప చెప్పుకోనిగా ఒక పేపర్ అడిచుకొని అయిపోయాయి. కానీ వాల్యుబుల్ టైం వెయిట్ చేస్తుంది సార్. ఆ యొక్క వ్యవసాయ విధానం మీద ఏదైనా స్టడీ జరిగిందో ఇప్పటిదాకా? ఎవరైనా టైం ఇస్తారో దానికి స్టడీ చేయడానికి? ఎట్లా పంట మార్పిడి చేయాలి, ఎట్లా ఈల్డ్ పెంచాలి, ఎట్లా మార్కెట్ కు తీసుకెళ్లి ఎక్కువ రేట్ వచ్చేటట్టు, ఎట్లా ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేయాలి, కొత్త పరిశ్రమల విధానం తయారైందా? గ్రామీణ ప్రాంతాల యొక్క పిల్లలంతా కూడా మధ్యలో స్టడీస్ ఆపేసి గల్ఫ్ దేశాలు కూలీలుగా పోతా ఉన్నారు. వాళ్ళని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాం? వాళ్ళు ఇక్కడనే ఉపాధి కల్పిస్తే ఎందుకు వెళ్తారు? అక్కడ కూడా పోతే 15,000 వస్తున్నాయి. ఇక్కడ కూడా గదే రోజుకు ₹1,000 చొప్పున సంపాదించే చాలు కదా. ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర, కుటుంబాల దగ్గర, భార్యల దగ్గర. ఇవన్నీ ఆలోచించారు సర్కార్. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు గొప్పలు మీ సర్కార్ చెప్పుకోవడం కాకుండా పని మీద దృష్టి పెట్టి ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళు న్యాయం చేసేటట్టు చేయండి. దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ టు బి అడ్రస్డ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. చాలా దృష్టి సమస్యలు ఉన్నాయి. అంతేకాని వచ్చినప్పుడల్లా రోజు కేసీఆర్ పండుకున్న లేపుతున్నారు. మీరు కేసీఆర్ మాట లేకుండా ఏదైనా స్పీచ్ ఉంటుందా? మీరు చూడండి, కేసీఆర్ గారి మాట లేకుండా ఉంటుందా? ఏమవసరం అండి? ప్రజలు మర్చిపోయారు. ప్రజలు ఓటేక పక్కన పెట్టినండి. మీరు మాట్లాడి ఆయన నిద్ర లేపుతా ఉన్నారు. మొనార్కిజం కావాలా మళ్ళా ఈ యొక్క రాష్ట్రానికి? మళ్ళా డిక్టేటర్షిప్ కావాలా ఈ యొక్క రాష్ట్రానికి అని ప్రజలు మాట్లాడతారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. 10-11 మాసాలు జరిగింది. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. మీరు ప్రామిస్ చేసిన మేజర్ ప్రామిస్ టు హౌసింగ్ సెక్టార్ సార్, ఏదని ప్లాన్ చేసినారు? ఎక్కడ గరీబోళ్ళకి ఇల్లు కట్టి దానికి డబ్బులు అరేంజ్ చేసుకుందాం, అది లేదు. హైడ్రా అది లేదు, మూసి అంటే ఇంపాసిబుల్ ఇష్యూస్ అన్ని కూడా టేకప్ చేసి మిగతా పార్టీలందరినీ కార్నర్ చేయాలా, ఇరికేయాలి, ఇంత మాట్లాడాలి.